హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ క్లాస్ ఏంటి అంటే కింగ్డమ్ ఎనిమేలియా. ఈ కింగ్డమ్ ఎనిమేలియా బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి విటేకర్ క్లాసిఫికేషన్లో ఫైనల్ కింగ్డమ్, దట్ ఈస్ కాల్డ్ as కింగ్డమ్ ఎనిమేలియా. మనకు మొనీరా ప్రొటిస్టా ఫంగై ప్లాంటే ఎనిమేలియా ఫిఫ్త్ అండ్ లాస్ట్ వన్. సో ఆల్మోస్ట్ మనం ఇది చెప్తున్నామంటే ఇంతకుముందు మొనీరాస్ కానీ ప్రొటిస్టాస్ కానీ ఫంగై కానీ ప్లాంటే కానీ కంప్లీట్ చేస్తామనేసి అర్థం. అవన్నీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మనకు నీట్ బయాలజీ క్లాస్ లెవెల్లో ఉంటాయి. మీరు ఫ్రీ యాక్సెస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు. అండ్ కంటెంట్ ఎప్పుడు కూడా మనం చాలా క్వాలిటీ కంటెంట్ ఇస్తాం. నీట్ బయాలజీలో ఖచ్చితంగా 360 చేయాలి. అట్ ద సేమ్ టైం మనకు 2-in-1 కాన్సెప్ట్లో మనకు కొన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసినా కూడా క్లాసెస్లో కూడా మనకి యాక్చువల్ క్లాసెస్ చెప్పేసి వెళ్ళిపోతే ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. కానీ ఈ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అనేది నీట్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. దాని నుంచి మనకు క్వెషన్స్ వస్తాయి. ప్రతి లైన్ కూడా అర్థం అవ్వాలి. కాబట్టి నేనేం చేస్తానంటే మొత్తం కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఒకటి కాన్సెప్ట్ అండ్ రెండో దాన్ని లైన్ టు లైన్ కూడా అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కాన్సెప్ట్ వింటారు. లైన్ టు లైన్ ఒకసారి నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఈజీ ఆఫ్ యాక్సెస్ అండ్ ఈజీ నాలెడ్జ్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే. ఇంకా లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్దాం చూడండి. సో యాజ్ యూజువల్‌గా మనం కాన్సెప్ట్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత మనం ఈ యొక్క యానిమల్ కింగ్డమ్ యొక్క థియరీ గురించి చూద్దాం చూడండి. యాజ్ యూజువల్‌గా కాన్సెప్ట్‌లో కింగ్డమ్ ఎనిమేలే కాబట్టి మనకు ఎనిమేలియా ఎనిమేలియా కింగ్డమ్. సో ఈ ఎనిమేలియా కింగ్డమ్స్ అంటే జనరల్‌గా మనకు దీస్ ఆర్ ది మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్. సింపుల్‌గా చెప్పాలంటే మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. అండ్ యూకారియోట్స్ అంటే ఆల్మోస్ట్ నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. అండ్ ఇవన్నిటి ఇంతకుముందు ప్లాంట్ కింగ్డమ్ చెప్పాం. ప్లాంట్స్ ఆర్ ది ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పాం. బట్ దీస్ ఆర్ ది హెటరోట్రోపిక్ ఆర్గానిజమ్స్. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ ది హెటరోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. హెటరోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్. డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి? ఒకటి ప్లాంట్స్ లేదు అంటే యానిమల్స్. ఏదో విధంగా మనకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మనకు ప్లాంట్స్ యానిమల్స్ మీద మనం డిపెండ్ అయ్యి బతుకుతూ ఉంటాం. సో తర్వాత కమింగ్ టు ది మనం న్యూట్రిషన్ కనుక చూస్తే ఎలాంటి ఫుడ్ని తీసుకుంటాం, ఫుడ్ని ఎలా తీసుకుంటాం అంటే హోలోజాయిక్ అని చెప్తాను. అంటే ఎనిమల్స్ని ఏదైతే ఉంటాయో కంప్లీట్ ఎనిమల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్స్ అంటే ఇక్కడ ఏంటి? బిగ్ ఫిషెస్ అనుకోండి. సో దిస్ వన్ తీసుకోండి. బిగ్ ఫిషెస్ అనుకోండి. ఇది స్మాల్ ఫిషెస్ లైక్ ఈ స్మాల్ ఫిషెస్ ని లోపలికి మింగేసింది అనుకోండి. కంప్లీట్ ఆర్గానిజమ్స్ మింగుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ as హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటాం. ఫుడ్ తీసుకున్న తర్వాత డైజెషన్ ఎలా జరుగుతుంది అంటే మనకు ఎక్స్ట్రా సెల్యులర్ అని చెప్తున్నాం. ఎక్స్ట్రా సెల్యులర్ అంటే ఏంటి? డైజెషన్ ట్రాక్ లో మనకు డైజెషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డైజెషన్ తీసుకోండి. సో దిస్ ఈజ్ కాల్డ్ as a డైజెస్ట్ సిస్టమ్ అనుకోండి. దిస్ వన్ ఈజ్ కాల్డ్ as a స్టమక్. మనం ఏదైనా ఒక ఫుడ్ స్టమక్ లో వచ్చి పడింది అనుకోండి. సో దిస్ ఈజ్ కాల్డ్ as a ఫుడ్. ఇప్పుడు ఈ ఫుడ్ ఏ విధంగా అరుగుతుందంటే స్టమక్ లో కొన్ని మనకి యాక్చువల్గా సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ దే ప్రొడ్యూస్ సమ్ ఎంజైమ్స్ అండ్ హెచ్సిఎల్ ఆన్ టు ది ఏంటి మనకి ఫుడ్ మీదకి రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క ఫుడ్ మీదకి రిలీజ్ చేయడం వల్ల ఈ ఎంజైమ్స్ అనేది ఫుడ్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేస్తాయి అనుకో. ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద ల్యూమెన్, దీన్నే లేదంటే క్యావిటీ కూడా అనేది. ఇంకా ఫుడ్ అనేది క్యావిటీ లోపల మనకు డైజెస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఫుడ్ అనేది మనకు ఇక్కడ ఉన్నటువంటి స్టమక్ సెల్స్ లోపలికి వెళ్ళేసేసి ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అనేది జరగట్లేదు. కొద్ది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తీసుకున్నటువంటి ఫుడ్ ఒకవేళ కనుక ఎక్స్ట్రాగా తీసుకున్నాం అనుకోండి, ఫుడ్ మనం ఎక్కువగా కార్బ్స్ నథింగ్ బట్ గ్లూకోజ్ని ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఈ ఫుడ్ మొత్తం కూడా దట్ స్టోర్డ్ యాజ్ ద గ్లైకోజన్ రూపంలో స్టోర్ అవుతుంది.
గ్లైకోజన్ రూపంలో లివర్కి వెళ్ళేసి స్టోర్ అవుతుంది. అదేవిధంగా మనం ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు మనకు, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇవి వెళ్ళేసేసి మజిల్లో ప్రోటీన్స్ రూపంలో మజిల్ రూపంలో స్టోర్ అవుతాయి. అదే అలా కాకుండా లిపిడ్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకు అడిపోస్ టిష్యూలో ఇది స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ స్టోరేజ్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మనకు గ్రోత్ ప్యాటర్న్ కనుక చూస్తే, గ్రోత్ ప్యాటర్న్ కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఎలా జరుగుతుంది చూడండి. బేసిక్గా కనుక చూస్తే వీ హ్యావ్ మేల్ ఫీమేల్ గ్యామెట్స్ కలిసాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద మేల్ ఫీమేల్ గ్యామెట్స్, రెండు కలిస్తే మనకి ఏర్పడిందే జైగోట్ అంట. సో దిస్ జైగోట్ దట్ కన్వర్ట్ ఇంటు ది ఎంబ్రియో that convert into the 16 to 30 cell stage, that is called the morula. మొరులా నుంచి తర్వాత బ్లాస్ట్లా వస్తుంది, బ్లాస్ట్లా నుంచి మనకు గ్యాస్ట్రులా వస్తుంది. సో నౌ గ్యాస్ట్లా ఇస్ ద జెర్మ్ లేయర్స్ ఉంటాయి. గ్యాస్ట్రాలో ఏముంటాయి మనకు, ఈ జెర్మ్ లేయర్స్ నుండి డిఫరెంట్ ఆర్గాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ అన్ని కలిస్తే మనకు ఆర్గానిజం అయితే ఏర్పడుతుంది. సో వీ హ్యావ్ ద సమ్ స్టేజ్. ఇక్కడ మనకి యాక్చువల్గా గ్రోత్ ప్యాటర్న్ కనుక చూస్తే దేర్ ఇస్ ఒక సమ్ స్టేజెస్ అయితే ఉన్నాయి మనకు. మొరులా, బ్లాస్ట్లా, గ్యాస్ట్లా ఆర్గానిజమ్స్ అండ్ ఆర్గానిజమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఆర్గానిజమ్స్ వచ్చిన తర్వాత కూడా వీ కెన్ గ్రో అప్ టు సర్టెన్ ఏజ్ వరకు మాత్రం, సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే గ్రో అవుతాం. బికాస్ ఎందుకు అంటే మనకి యాక్చువల్గా 18 to 21st year వరకు గ్రోత్ జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది. అదే ప్లాంట్స్ చూసారనుకోండి, గ్రోత్ అనేది తన యొక్క లైఫ్ టైం మొత్తం జరుగుతుంది. దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఇండిటర్మినేట్ గ్రోత్ అంటాం. మనకు ఎనిమల్స్ వచ్చేసేసి ఇట్స్ క్లోజ్డ్ వన్ లేదంటే డిటర్మినేట్ గ్రోత్ అనేది అంటాం. ఎందుకంటే వీ కెన్ డిటర్మైన్ 18 to 21 years వరకు మాత్రం మన గ్రోత్ అయితే జరుగుతుంది అనేసి. సో ఈ విధమైనటువంటి థింగ్స్ అయితే మనకు కనబడుతూ ఉంటాయి. తర్వాత చూడండి, మనకు హయ్యర్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో, హయ్యర్ ఎనిమల్స్ లైక్ హ్యూమన్స్ లో కనుక చూస్తే మనకి యాక్చువల్గా సెన్స్ అయితే క్లియర్గా ఎక్కువ కనబడుతుంది. సెన్స్ అండ్ న్యూరోమోటార్ సిగ్నల్స్, సెన్స్ అండ్ న్యూరోమోటార్ సిగ్నల్స్ అయితే కనబడుతుంటాయి. సెన్స్ అంటే ఏంటి, మనకు టచ్ కావచ్చు, తర్వాత మనకు టేస్ట్ కావచ్చు, స్మెల్ కావచ్చు, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి మనకి. యాక్చువల్గా స్కిన్ కావచ్చు, ఇయర్ కావచ్చు, తర్వాత మనకు కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, స్కిన్ కావచ్చు, నాలుగు కావచ్చు. ఇవన్నీ కూడా టేస్ట్ని అండ్ టచ్ని, తర్వాత స్మెల్ని, తర్వాత ధ్వనిని, ఏమంటారు సౌండ్ని, వీటన్నింటినీ కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆల్ దీస్ ఆర్ కోఆర్డినేటెడ్ బై ద న్యూరోమోటార్ సిగ్నల్స్ అనేసి చెప్తాం. నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఈ నర్వస్ సిస్టమ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది అనేసి చెప్తాం. నర్వస్ సిస్టమే ఇది బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది కెన్ సెన్స్ ద టచ్, టేస్ట్, స్మెల్ అండ్ సౌండ్ అనేసి చెప్పొచ్చు. అండ్ చాలా ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా మొటైల్ అండ్ లోకోమోటరీ. మొటైల్ అంటే ఏంటంటే కదలడం, లోకోమోటర్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్లోకి పోతాయి. మన యాక్చువల్లీ హ్యూమన్స్ ఉన్నాం, మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి పోతాం, అదేవిధంగా మన ఆర్గాన్స్ని మనం కదులుతాం. సో ఈ విధంగా మనకు ఇదైతే ఉంది. తర్వాత కమింగ్ టు ది రీప్రొడక్షన్ గురించి కనుక మాట్లాడితే, ఈ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, మేల్ ఫీమేల్ కోపులేట్ అవుతారు. సో మేల్ ఫీమేల్ కోపులేట్ అవడం వల్ల మనకి యాక్చువల్గా ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫీమేల్ బాడీలో హ్యూమన్స్ మాత్రం తీసుకుంటే అలా జరుగుతుంది. ఫర్టిలైజేషన్ హ్యూమన్ బాడీలో జరుగుతుంది. తర్వాత అక్కడే మనకి ఎంబ్రియో డెవలప్ అవుతుంది. గెస్టేషన్ పీరియడ్ తర్వాత మనకు ఫైనల్గా బేబీ అయితే వస్తుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అయితే యాక్చువల్గా మనకు ఎనిమల్ కింగ్డమ్ లోపల రీప్రొడక్షన్ అనేది కోపులేషన్ జరిగిన తర్వాత మేల్ ఫీమేల్ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఫర్టిలైజేషన్ అనేది చాలా చాలా రకాల ఆర్గానిజమ్స్లో ఇంటర్నల్ ఉంది, కొన్ని ఆర్గానిజమ్స్లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ కూడా ఉన్నాయి. మనకు అందరికీ తెలుసు ఎనిమల్ కింగ్డమ్లో మనకి యాక్చువల్లీ ఇంకో టాపిక్ ఉంది, మనకి ఎనిమల్ కింగ్డమ్ అనే సపరేట్ టాపిక్ ఉంది. అక్కడ యాక్చువల్గా మనం
పొరిఫెరన్స్, నిడేరియన్స్, టీనోఫోర్స్, ప్లాటిహెల్మింథస్, అనెలిడ్స్, ఆర్థ్రోపోడ్స్, మొలస్కాస్, ఈకానోడర్మైట్స్, హెమికార్డేట్స్, కార్డేట్స్ ఇవన్నీ కూడా చూస్తాం. రైట్. సో ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా ఏంటంటే ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్గా డివైడ్ చేసి ఉంటారు. అవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇంతవరకే ఉంది, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు స్పెషల్గా. సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం మనకు ఈ యొక్క బుక్లో ఉందా ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అనేది చూద్దాం ఒకసారి. క్లియర్? రైట్. లెట్స్ గో ఫర్ ది 2.5 కింగ్డమ్ ఎనిమిలియా. దిస్ కింగ్డమ్ the characterized by the heterotrophic organism, eukaryotic organisms. No doubt heterotrophic, eukaryotic, because we are depending on other organisms. కాబట్టి heterotrophs, eukaryotic organisms, nothing but we have the nuclear membrane around the DNA. సింపుల్ చెప్పాలంటే దట్ ఆర్ మల్టీసెల్లార్, నో డౌట్ మల్టీసెల్లార్గా ఉంటాయి, యూనిసెల్లార్ ఆర్గానిజమ్స్ లేవు. అండ్ దియర్ సెల్స్ ల్యాక్ సెల్ వాల్. దీంట్లో సెల్ వాల్ ఉండదు, ఎందుకంటే ప్లాంట్స్లో సెల్ వాల్ ఉంటుంది, దీనిలో సెల్ వాల్ అయితే ఉండదు. మనకి ఎగ్జోస్కెలటన్ కొన్నిట్లో కనబడుతుంది, లైక్ కైటిన్తో ఏర్పడినటువంటి సో మనకు ఇన్సెక్ట్స్ అయితే ఉన్నాయి, మనకి ఎగ్జోస్కెలటన్ అయితే ఉంది. రైట్. నెక్స్ట్ అండి, దే డైరెక్ట్లీ లేదు అంటే ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ ఫుడ్. నో డౌట్ మనకు ఇక్కడ ప్లాంట్స్, ఎనిమల్స్, ఈ ఎనిమల్స్ అన్నీ కూడా దే ఆర్ టూ డిఫరెంట్ టైప్స్. ఎనిమల్స్ కొన్ని వచ్చేసేసి మనకు హెర్బివోర్స్ ఉంటాయి, ఓన్లీ నాన్ వెజిటేరియన్ తింటాయి, వెజిటేరియనే తింటాయి. కొన్ని వచ్చేసేసి ఓన్లీ నాన్ వెజిటేరియన్ మాత్రమే తింటాయి. కొన్ని హ్యూమన్స్ లైక్ ఆర్గానిజమ్స్ వచ్చేసేసి రెండు నాన్ వెజ్, వెజ్ కూడా తింటాయి. కాబట్టి మనకు హెర్బివోర్స్ కానీ కార్నివోర్స్ కానీ అనేసి అంటారు నాన్ వెజిటేరియన్ని. వెజిటేరియన్ అయితే హెర్బివోర్స్ అంటారు. అలా కాకుండా రెండు తింటే మనల్ని హ్యూమన్స్ వచ్చేసి ఆమ్నివోర్స్ అంటారు. కాబట్టి అదే చెప్తున్నాడు. కాబట్టి దే వీఆర్ డిపెండింగ్ ఆన్ ప్లాంట్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటారు. దే డైజెస్ట్ దియర్ ఫుడ్ యాజ్ ఇన్ అన్ ఇంటర్నల్ క్యావిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ ల్యూమెన్ ఆఫ్ స్టమక్ కావచ్చు, ల్యూమెన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు. అండ్ దే స్టోర్ ద ఫుడ్ రిజర్వ్స్ అస్ ద గ్లైకోజన్ ఆర్ ఫ్యాట్ అంటారు. ఫ్యాట్ రూపంలో స్టోర్ అవుతుంది, గ్లైకోజన్ రూపంలో అండ్ ప్రోటీన్ రూపంలో కూడా ఇవ్వలేదు, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. తర్వాత దియర్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ కనుక చూస్తే హోలోజాయిక్, అంటే మొత్తం ఆర్గానిజమ్స్ తినేస్తాయి. కాబట్టి బై ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్ని డైరెక్ట్గా ఇంజెస్ట్ చేస్తున్నాయి కాబట్టి హోలోజాయిక్ అని చెప్తున్నాం. దే ఫాలో డెఫినెట్ గ్రోత్ ప్యాటర్న్. మనకి యాక్చువల్గా ప్రత్యేకమైనటువంటి గ్రోత్ ప్యాటర్న్ ఉంటుంది. గ్రో ఇంటూ అడల్ట్స్, కొన్ని అడల్ట్స్ వరకు మనం ఏ విధంగా పెరుగుతాం అనేది చెప్తుంది. అండ్ హ్యావ్ ద డెఫినెట్ షేప్ అండ్ సైజ్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్గానిజంకి ఒక షేప్ అండ్ సైజ్ అనేది కామన్. మనకు యాక్చువల్గా స్పాంజెస్ తప్పితే మిగతావన్నీ కూడా అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఉంది హయ్యర్ ఫార్మ్స్. హయ్యర్ ఫార్మ్స్ అంటే హయ్యర్ యానిమల్స్ లైక్ మమ్మీస్ కావచ్చు. సో ద ఎలాబరేట్ సెన్సరీ అండ్ న్యూరో మోటార్ మెకానిజం. మనకు సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి, సెన్సార్ని డిటెక్ట్ చేస్తాం. అదేవిధంగా న్యూరో మోటార్ మెకానిజం కూడా ఉంది, అంటే నర్వస్ సిస్టమ్ వచ్చేసి సెన్సార్ న్యూరాన్స్ ద్వారా సిగ్నల్ తీసుకెళ్ళేసి బ్రెయిన్కి తీసుకెళ్తుంది. బ్రెయిన్ నుంచి అదే సిగ్నల్ క్యారెక్ట్ చేస్తూ మనకి మోటార్ న్యూరాన్స్ అనేటివి ఎఫెక్ట్ ఆర్ ఆర్గాన్స్ లైక్ ఏదైనా కావచ్చు, బాడీలో ఏ పార్ట్ అయినా కావచ్చు, అది తీసుకొస్తాయి. కాబట్టి దే కాల్ యాస్ అ సెన్సార్ అండ్ మోటార్ మెకానిజం ఉంటుంది అంటాడు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ది క్యాపబుల్ ఆఫ్ లోకోమోషన్. అన్ని కూడా మాక్సిమం ఏంటి, లోకోమోషన్ చూస్తే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి పోతాయని అర్థం. లోకో మీన్స్ లొకేషన్, మోషన్ మీన్స్ కదలడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో కదలడం. తర్వాత సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడితే అది కోపులేషన్ అంటారు. మేల్ ఫీమేల్ కలవడం, కోపులేషన్ ఆఫ్ ది మేల్ ఫీమేల్ ఫాలోడ్ బై ద ఎంబ్రియోలాజికల్ డెవలప్మెంట్. ఇంతకుముందు నేను చెప్పిన ఎంబ్రియోలాజికల్ డెవలప్మెంట్ ఏంటి, మొరులా, బ్లాస్టా, గ్యాస్ట్రా ఆర్గానోజెన్సిస్ని ఎంబ్రియోలాజికల్ డెవలప్మెంట్ అంటారు. నెక్స్ట్ అండి, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ దీస్ వేరియస్ ఫైలా ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ చాప్టర్ 4 అంటాం. యాజ్ యూజువల్గా వచ్చినాయి కాబట్టి ఇక్కడ మన ఫైలమ్స్ రాద్దాం. ఇక్కడ పోరిఫెరా, తర్వాత నిడేరియా, నెక్స్ట్ అండి టీనోఫోరా, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, కైనోడర్మేటా అండ్ హెమికార్డేటా. లాస్ట్ కార్డేటా. సో దీస్ ఆర్ ది ఫైలమ్స్. కింగ్డమ్ని మన యాక్చువల్ ఫైలమ్స్గా డివైడ్ చేశారు. ఇట్స్ అ డిఫరెంట్ ట్యాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకున్నటువంటి స్ట్రక్చర్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ద కింగ్డమ్ ఎనిమేలియా. సో ఇక్కడతో మనం యాక్చువల్గా మేజర్ విటేకర్ క్లాసిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ కొన్ని చిన్న టాపిక్స్ ఉన్నాయి విటేకర్ క్లాసిఫికేషన్లో ఇంక్లూడ్ చేయనటువంటి లైకెన్స్ కావచ్చు, విరియడ్స్ కావచ్చు, ప్రియాన్స్ కావచ్చు అండ్ వైరసెస్. ఈ నాలుగిటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కనుక మీకు కనుక యూజ్ అయినట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోని లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్. అదేవిధంగా మీరు కనుక నా ఛానల్ని యూస్ఫుల్ అని అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దాంతోపాటు కామెంట్ కూడా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా చేయండి. అట్ ద సేమ్ టైం మనకు టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీరు దీనికి సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం కూడా నేను అక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ నోట్స్ కూడా మీరేం ప్రిపేర్ చేసుకోవద్దు. ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నా అదే నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసేసి హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో నీట్ బయాలజీ అనేసి ఉంటుంది. అక్కడ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.